హాయ్ ఫ్రెండ్స్. ఇక ఇరపని శంకర్ అయితే తుపాకీ ట్రైనింగ్ అండి. జైల్‌లో వెపన్ ట్రైనింగ్ ఇచ్చాడు. సూపరింటెండెంటు పెద్ద కంప్లెయింట్ ఏందంటే ఇరపని శంకర్ మీద తుపాకీ లేకుండా తుపాకీ ట్రైనింగ్ ఇస్తున్నాడు జైల్‌లో అని పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి బయట ఇతను బయట ఇంకొకటి బయటొచ్చేసరికి ఏంటంటే సూపరింటెండెంట్‌ని మీటింగులకి పిలుస్తుంటారు. ఇలాంటి మీటింగ్స్‌లో కొంతమంది విప్లవ రచయితలు లేదంటే ఈ లాయర్సు, ఈ విప్లవోద్యమానికి అనుకూలమైన వాళ్ళు కూడా వెళ్తుంటారు. అక్కడ జనరల్‌గా మాటామంతి జరుగుతున్నప్పుడు జైల్లో ఈ నిరాహార దీక్షలు, ఈ ఈరపని శంకరు, ఈ గొడవలు పేపర్‌లో రావటం, వీటి మీద క్వెశ్చన్ చేసినప్పుడు అతను ఈరపని శంకర్ వాడు నక్సలైట్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, పాడు కాదు. వాడొక గూండా, వాడొక రవిడి, వాడొక వెధవ, అస్సలు క్రమశిక్షణ లేని మనిషి. అతను గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం. అతను అస్సలు కరెక్ట్ కానే కాదు. అసలు నక్సలైట్ ఇయ్యే లేవు అతని దగ్గర. అతను కంప్లీట్ రౌడీయిజం, గుండాయిజం ఇదే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అందరి మీద పెత్తనం జలాయించాలి. అందరి మీద అతను ఇది జేయాలి, అది జేయాలి అని చూస్తుంటాడు. జైలు మొత్తం అతని కంట్రోల్‌లో ఉండాలనుకుంటాడు. జైలు డిపార్ట్మెంట్‌ని గౌరవించడు. లెక్క చెయ్యడు. ఇట్లా అంటే శంకర్‌కి వ్యతిరేకంగా నెల్లూరు టౌన్‌లో ఈ సూపరింటెండెంట్ ఎళ్ళిన కడల్లా మాట్లాడటం. ఇది పౌర హక్కుల సంఘం లాయర్స్‌కి కొంచెం తలకాయ నొప్పిగా తయారైతే ఇది జరుగుతూ ఉండగా ఒక ఐదుగురు రాడికల్ స్టూడెంట్సు, రాడికల్ యువకులు ఒక ఐదుగురు గుంటూరు జైలు నుంచి నెల్లూరు జైలుకి పంపించటం జరిగింది. వాళ్ళని ఏం చేశారంటే తీసుకెళ్ళి మెయిన్ జైలు అంటే మధ్యలో ఉండేది. కిచెన్ ఉండే కాడ మెయిన్ జైలు అంటాం. పాత జైలు. ఆ జైల్లో పెట్టడం జరిగింది. వీళ్ళు ఓహ్, మేము రాడికల్స్‌ని అంటే పొద్దున్నే లేసి చిమ్మమని చీపుర్లిస్తారు అందరికి. వీళ్ళకి గూడా చీపుర్లిస్తే మేము చిమ్మము, మేమెందుకు చిమ్మాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడటం. చిమ్మాల్సిందే అని చెప్పి వీళ్ళ మీద ఒత్తిడి చేయటం. ఇట్లా జరుగుతుంది. ఘర్షణ జరుగుతుందక్కడ. ఈ విషయాలు కిచెన్‌లో ఉన్న వాళ్ళకి తెలిసి కిచెన్‌లో అన్నాలు వండి, ఈ అన్నాలు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఆ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు సెల్స్‌లోకి గూడా అన్నం తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఇరపని శంకర్‌కి ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది. ఇట్లా రాడికల్స్ అంట వచ్చారు. వాళ్ళని చిమ్మమంటే మేము చిమ్మమంటున్నారు ఆళ్ళు. గొడవ జరుగుతోంది. ఐదుగురు ఉండారని చెప్పి చెప్పడం జరిగింది. అదే టైంలో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. శంకర్ అన్న ఉన్నాడు అక్కడ సెల్స్‌లో. మీరేదన్నా ఇంటిమేషన్ పంపించండి ఇక్కడ మీరు ఉన్నట్టుగా అని చెప్పంటే వాళ్ళ నుంచి కూడా ఒక కబురు రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆహ్, ప్రతి సోమవారం సూపరింటెండెంట్ జైలు మొత్తం స్టాఫ్ తోటి ఒక రౌండేస్తాడనమాట. సూపరింటెండెంట్ రౌండ్ అంటారది. అట్లా రౌండేస్తాడు. ఆ రౌండ్‌లో సూపరింటెండెంట్‌ని సెల్స్‌లోకొచ్చినప్పుడు శివశంకర్ ఆపి, మా వోళ్ళు జైల్లో ఐదుగురిని అక్కడ పెట్టారు. వాళ్ళని అక్కడ ఎందుకు పెట్టారు? మా దగ్గరికి పంపించాలి గదా! మీరక్కడే ఉంచుతారా? పంపిస్తారా? పంపించరా? అని అడగటం జరిగింది. సూపరింటెండెంట్ ఏమీ తెలియనట్టు ఎవరు ఎవరిని ఎక్కడ పెట్టారు? ఎందుకు పెట్టారు? అని జైలర్‌ని పిలిచి, "ఏవండీ అక్కడ పెట్టారా వాళ్ళని? ఆళ్ళెందుకు పెట్టారు అట్లా? అట్లా కాదు కరెక్ట్ కాదు కదా! వాళ్ళని ఇమ్మీడియేట్‌గా ఐదుగురిని పంపించేసేయండి. శంకర్ దగ్గరికి పంపించేసేయండి ఆళ్ళని ఇమ్మీడియేట్‌గా." "ఆ! శంకర్ ఓకే. మేము పంపించేస్తాం. ఏం కాదు" అని చెప్పి సూపరింటెండెంట్ చెప్పటం. వాళ్ళ ఐదుగురిని మళ్ళీ సెల్స్‌కి పంపించడం జరిగింది. వాళ్ళొచ్చిన దగ్గర నుంచి శంకర్ పొలిటికల్ క్లాసులు కూడా మొదలుపెట్టడం జరిగింది. పొలిటికల్ క్లాసులు. టోటల్‌గా విప్లవ రాజకీయాలకు సంబంధించి, సిద్ధాంతాలకు సంబంధించి, ఈ మార్క్సిజం, తర్వాత ఎకనామిక్సు, ప్రపంచ పరిస్థితి, నూతన భారతదేశంలో జరగాల్సినటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవం, అట్లనే విప్లవ పార్టీ చరిత్ర, ఇట్లా అనేకమైన విషయాల మీద అట్లనే ఆహ్, అడవిలో ఉద్యమం ఎలా ఉంటుంది? ఆయుధాలతో ఎలా ఆయుధాలకు సంబంధించిన ట్రైనింగు, ఇవన్నీ ఇతను పొలిటికల్ క్లాసులు చెప్తూ వీళ్ళందరినీ ఉత్సాహపరుచుకుంటూ రోజు సాయంత్రం పూట ఆటలాడుకుంటూ జరుగుతోంది. అంటే చిన్న చిన్న సమస్యల మీద అయితే రెగ్యులర్‌గా స్ట్రగుల్ జరుగుతుంటది జైల్‌లో. అంటే చిన్న చిన్న సమస్యలంటే ఓ రోజు కొబ్బరి నూనె డిస్ట్రిబ్యూట్ కొబ్బరి నూనె, బట్టల సోడా, తర్వాత బట్టల సబ్బులు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు జైల్‌లో ఖైదీలకి. అవి ఇచ్చినప్పుడు ముక్కిపోయిన కొబ్బరి నూనె ఇవ్వటం జరిగింది. ఇమ్మీడియేట్‌గా జైలర్‌ని పిలిపించి ముక్కిపోయిన కొబ్బరి నూనె ఇచ్చారు. మాకు మాన్యువల్ ప్రకారం మాకు ఎంత నూనె ఇవ్వాలి? ఎంత ఖర్చు పెట్టాలి? దాని ప్రకారం మీరిచ్చిన నూనె ఖరీదు ఒకటేనా? ఈ వివరాలు నాకు చెప్పండి.
ఇమ్మీడియేట్‌గా ఈ కొబ్బరి నూనె ఎవరెవరికి ఇచ్చారో ముందు తిరిగి ఖైదీల దగ్గరికెళ్ళి కలెక్ట్ చేసి, ఆపేసి, రిటర్న్ చేసి, మీరెక్కడ తెచ్చారో అక్కడ రిటర్న్ చేసి, మంచి కొబ్బరి నూనె తీసుకొచ్చి పంచండి. ఇమ్మీడియేట్‌గా పంచండి. లేదా సీరియస్‌గా దీని మీద మేము స్ట్రగుల్ చేయాల్సొస్తది. ఇమ్మీడియేట్‌గా ఆపేయండి అని పెద్ద పెద్దగా జైలర్స్‌ని పిలిచి గట్టిగా మాట్లాడటం జరిగింది. వెంటనే సరే మేము ఇమ్మీడియేట్‌గా చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళటం, వెంటనే జైలు మొత్తం తిరిగి ఖైదీలందరికీ మీరు కొబ్బరి నూనె ఆపేసేయండి, రిటర్న్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా సరే కొంతమందికి కొబ్బరి నూనె అట్లా ఇచ్చారు. కొంతమంది దగ్గర తీసుకొని ఏదో కొబ్బరి నూనె మళ్ళీ మార్చి ఇయటం ఇట్లా చిన్న చిన్న సమస్యలు మీద ఫైట్ జరుగుతూ ఉంటుంది. అట్లనే ఆహ్, మెయిన్ జైల్లోనూ లేదంటే న్యూ జైల్‌లో ఎవరో హ్మ్, కొట్టుకున్నారనో లేదంటే ఏదో ప్రాబ్లమ్ అనో మొత్తానికి ఒక అతన్ని తీసుకొచ్చి పనిష్మెంట్. అతనికి 2 కాళ్ళకి బేడీలేస్తారు. ఆ బేడీలు ఏసి ఆ చైను ఈ చేత్తో పట్టుకొని ఇక నడవటానికి లేదు. చిన్నగా ఇట్లా పట్టుకొని చైన్ పట్టుకొని ఇట్లా ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క అడుగు కొంచెం కొంచెం నడవాల్సిందే. అంటే కాళ్ళకి రెండిటికి బేడీలేసేస్తారు. అదొక పనిష్మెంట్ అనమాట. అట్లా తీసుకొచ్చి సెల్స్‌లో ఏశారు. వెంటనే ఈరపన శంకర్‌కి కోపం వచ్చేసింది. అంటే ఈరపన శంకర్ అక్కడ ఉండగానే అంటే చట్టవిరుద్ధంగా పనిష్మెంట్లు ఇవ్వటాన్ని ఈరపన శంకర్ యాక్సెప్ట్ చేయడు గదా! వెంటనే సూపరింటెండెంట్‌ని పిలిపిస్తారా? లేదంటే ఏంటి? అని చెప్పి సీరియస్‌గా జైలర్‌ని పిలిచి అడిగితే సారు మేము మాట్లాడతాం. సూపరింటెండెంట్ ఎవరు చెప్పినా ఇమ్మీడియేట్‌గా బెడిలు తీయండి. లేదా మేము నిరాహార దీక్షకి మేము కూర్చుంటాం. మీరు ఏది విషయం నాకు ఏ విషయం ఒక గంటలో చెప్పండి. ఏ విషయం మేము కూడా తేల్చి చెప్పేస్తాం. ఎళ్లి సూపరింటెండెంట్‌కి చెబితే సూపరింటెండెంట్ శంకర్‌ని ఒకసారి రమ్మని మాట్లాడతాను. నేను మాట్లాడింది నేను ఎళ్ళాల్సిన అవసరం నాకు లేదు. సూపరింటెండెంట్‌ని ఇక్కడ రమ్మనండి. సూపరింటెండెంట్‌ని ఇక్కడికి రమ్మనండి. వచ్చి అతన్ని ఎందుకు బేడీలేశారో చెప్పమనండి సమాధానం. నేను ఆయన రూమ్‌కెళ్ళేదేంది? ఆయన రూమ్‌కెళ్ళి నేను మాట్లాడేదేంది? నో అనంటే అప్పుడప్పుడు మళ్ళా అతన్ని బేడీలు తీసేసి, అతన్ని మళ్ళీ సెల్స్‌లో నుంచి తీసి, మళ్ళీ ఆయనకి పంపించడం జరిగింది. సరే అక్కడ బేడీలేసారా లేదా తెలీదు గానీ, ఇక్కడి నుంచయితే తీసుకేసారు. బేడీలు ఇప్పదీసి తీసుకెళ్లారు. ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, సమస్యలు ఇలాంటియి ఉన్నా గానీ ఇమ్మీడియేట్‌గా స్పందిస్తాడు శంకర్. అట్లా ప్రజల పక్షాన నిలబడి, ఖైదీల పక్షాన నిలబడి, అడ్మినిస్ట్రేషన్‌కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉండేవాడు. ఇది జరుగుతూ ఉండగా ఒకరోజు ఇరపన శంకర్ చదువుకుంటూ ఉన్నాడు. ఈ 5గురు స్టూడెంట్స్ ఉన్నారు కదా! కుర్రోళ్ళు. అంటే చిన్న కుర్రోళ్ళలాగా కనిపిస్తారు. వీళ్ళకేదో ఒక అతనికి ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ వెళ్ళాడు, మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళేదో అరటిపళ్ళు, పచ్చళ్ళు ఇస్తారు. అవతల గేట్ దగ్గర నుంచి పంపిస్తే, ఇతను ఇవతల గేట్ దగ్గర నుండి తీసుకుంటాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. వాళ్ళతో ఇంటర్వ్యూలో మాట్లాడేసి, ఒక ఇనప తడిక ఉంటది. వాళ్ళు అటుంటారు, ఈళ్ళు లోపలుంటారు, మాట్లాడుకుంటారు. అంతా అయిపోయినాక, ఇతను బయటకొచ్చి గేట్ దగ్గర నిలబడ్డాడు. వాళ్ళేదో ఇస్తారంటే తీసుకుందామని. ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి వార్డెన్ ఎవడురా నువ్వు ఇక్కడెందుకున్నావు? హో! లోపల పో అని చెప్పి గట్టిగా దబాయించటం జరిగింది. ఇతను ఇట్లా పళ్ళు కోసం పళ్ళో గిల్లో పో అని చెప్పి గట్టిగా నెట్టాడు. నెడితే ఎందుకు నెడతన్నావు నువ్వు అని చెప్పి గట్టిగా ఇతను రాడికల్ స్టూడెంట్ కదా! గట్టిగా అడగటం. ఏందిరా నువ్వు ఎదురు తిరుగుతున్నావు అని చెప్పి కర్రతోటి 2 దెబ్బలు ఏసి సెల్స్‌లోకి నెట్టేయటం జరిగింది. అప్పుడు సెల్స్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళొచ్చేసి ఆ వార్డెన్‌ని కొట్టారు. ఆ వార్డెన్ కొట్టడంతోటి వాడు విజిలేసాడు. విజిలేయంగాల్నే స్టాఫ్ అంతా వచ్చేసారు. ఇక జైలర్స్ వాళ్ళందరూ వచ్చేసారు. ఈ సెల్స్‌లో గేట్ దగ్గర లోపలికొచ్చేసి గొడవ జరుగుతుంది. ఏంది గొడవ అని చెప్పి చూస్తే ఈళ్ళు గొడవ. వెంటనే ఈరపన శంకర్ పరిగెత్తుకుంటా వచ్చి పెద్ద పెద్దగా అరిసేసరికి ఆగిపోయారు. స్టాఫ్‌ను ఇట్లా ఖైదీలు మొత్తం ఆపేసి ఏం జరిగింది ఏందంటే ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళు ఊరుకోము మేము అని చెప్పి స్టాఫ్ అంటే అప్పుడు ఈరపన శంకర్ అడిగారు. ఫస్ట్ దెబ్బేసింది మీరు. ఫస్ట్ తప్పు చేసింది మీరు. అంటే మాకు తెలీదు రాడికల్స్ అని తెలియక మేము అంటే రాడికల్స్ కాకపోతే ఖైదీలని మేము కొడతాము అని ఒప్పుకున్నావు కదా నువ్వు. అంటే అసలు నీకు లాఠీ ఎందుకు? ఇది జైలు కాదు. ఫస్ట్ ఇది జైలు కాదు. ఇది ప్రిజన్. ప్రిజన్‌కి, జైలుకి తేడా ఉంటుంది. ప్రిజన్ అంటే సంస్కరణాలయం. సంస్కరించాలి ఇక్కడ ఖైదీలని. జైలు అంటే శిక్షించారంటే అర్థం ఉంది. ఇది జైలు కాదు. ప్రిజన్. కాబట్టి మీ దగ్గర లాఠీ కూడా ఉండటానికి లేదు. మీరు ఖైదీలని ప్రేమించాలా? ప్రేమగా చూడాలి. వాళ్ళని హక్కున చేర్చుకొని సంస్కరించాలి. ఈ సంస్కరణాలయం. మీరు ఆయుధాలు పట్టుకొని, కర్రలు పట్టుకొని, కొట్టి ఇంకా వీళ్ళు క్షమాపణ చెప్పాలని మీరు మాట్లాడే మీకు రైట్ ఏడుంది అసలా? సరే మీరు కొట్టారు, వీళ్ళు కొట్టారు. ఇంతటితో ఆపేయండి. దీన్ని పెంచాలి అనుకుంటే రైట్. పెంచుకుందామంటే ఓకే. మాకేం అభ్యంతరం లేదు.
ఏంటి అని గట్టిగా మాట్లాడేసరికి ఇక సూపరింటెండెంట్ వాళ్ళు వీళ్ళు జైలర్స్ వచ్చి శంకరు దీన్ని ఇంతటితో విరమిద్దాం వద్దులే, సరే అటు ఇటు తెలియకో మంచో చెడో జరిగిందని చెప్పి సర్దేయటం జరిగింది. అంటే ఇరపన్ శంకర్ లేకపోతే ఖచ్చితంగా మరొక రకంగా సీన్ అనేది ఉంటుంది. అట్లా అది సమిసిపోవటం జరిగింది. ఇదే విషయాన్ని సూపరింటెండెంట్ బయట ఇరపన్ శంకరు స్టాఫ్‌ని కొడుతున్నాడు, కొట్టిస్తున్నాడు. వాళ్ళ కుర్రోళ్ళ చేత స్టాఫ్‌ని కొట్టిస్తున్నాడు అని ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఇది ఇట్లా జరుగుతూ ఉండగా జైల్లో జరిగినటువంటి ఇంకొన్ని సంఘటనలు ఏంటంటే ఆగస్టు 15 జెండా వందనం ఉంటుంది. అది న్యూ జైల్లో, పెద్ద జైల్లో ఖైదీలందరిని అక్కడికి చేర్చి అక్కడ జెండా వందనం, జెండా ఎగరవేయటం జరుగుద్దనమాట. సరే ఈ సందర్భంగా బయట నుంచి జిల్లా జడ్జి అంటే విలేకరులు కూడా రావటం జరిగింది. అలా వచ్చారని తెలిసిన తర్వాత ఇరపన్ శంకర్ ఏం చేశారంటే వెంటనే సమావేశం వేసి మనం కూడా అటెండ్ అవుదాం, మనం కూడా హాజరవుదాం కార్యక్రమానికి అని చెప్పడం జరిగింది. సరే ఓకే అని సూపరింటెండెంట్ తర్వాత జడ్జి గారు కలిసి ఆ కార్యక్రమానికి బయలుదేరి సెల్స్లో నుంచి వెళ్తున్నారు. వెంటనే శంకరు వెళ్ళి అక్కడ ఆపి వాళ్ళని, సార్ మేము కూడా వస్తాం ఆ కార్యక్రమానికి అంటే, రండి అని చెప్పి జైలర్ చెప్పి వీళ్ళని కూడా పంపించండి అని చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే వీళ్ళు షర్ట్లు వేసుకొని వాళ్ళనక వెళ్ళిపోవటం జరిగింది. ఆడికి వెళ్ళిన తర్వాత జెండా వందనం అనేది అందరూ స్టార్ట్ చేసిన తర్వాత బయట నుంచి వచ్చిన జిల్లా జడ్జి గారు జెండాని లాగటం జరిగింది. లాగిన తర్వాత ఇక జనగణమన అనేది పాడటం జరిగింది. అది స్టార్ట్ అవ్వగానే ఇక్కడ వీళ్ళు స్వతంత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం. అంటే వీళ్ళ నినాదాలు వాళ్ళ పాటలు ఒకేసారి పేపర్లలో ఫోటోలు తీసుకోవటం. ఇది అసలు సూపరింటెండెంట్‌కి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు పాట పాడుతున్నారు, కదలకుండా నుంచోవాలి. బయట నుంచి వచ్చిన వాళ్ళు అట్లానే ఉన్నారు. ఏం చేయాలి మామూలుగా అయితే విజిల్స్ వేసి సైరన్ వేసి స్టాఫ్ని అంతా పిలిచి కొడతారు, మామూలుగా లాఠీ చార్జ్ చేస్తారు తీవ్రంగా. ఏం చేయలేని పరిస్థితి, ఏం అర్థం కావట్లేదు. వీళ్ళైతే స్లోగన్స్ ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు పాట పాడుతూనే ఉన్నారు. ఆ స్లోగన్స్ ఇచ్చి పాట అయిపోయే లోపు ఇరపన్ శంకర్ వీళ్ళందరం తీసుకొని మళ్ళీ సెల్స్కి రావటం జరిగింది. సూపరింటెండెంట్‌కి తల కొట్టేసినట్టు అయింది. అంటే బూటకపు స్వతంత్రం అని చెప్పి నినాదాలు చేస్తూ వీళ్ళు కూడా స్వతంత్రానికి వ్యతిరేకంగా పాటలు పాడటం చేసి వీళ్ళు అక్కడి నుంచి రావడం జరిగింది. ఇది పేపర్లో రావటం జరిగింది. అంటే ఆగస్టు 15 నిరసిస్తూ నక్సలైట్లు నినాదాల హోరు అని చెప్పి హెడ్డింగ్ తోటి జైల్లో ఒక పెద్ద వార్త రావటం జరిగింది. ఇట్లా సూపరింటెండెంట్‌కి పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంతుబట్టని విషయం. అంటే జైల్లో కూడా తన విప్లవ కార్యక్రమాలు, అందుకని విప్లవకారులు ఎక్కడున్నా వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. ఎక్కడున్నా వాళ్ళ విప్లవ జీవితాన్ని కొనసాగిస్తారు. వాళ్ళు బయటున్నా, జైల్లో ఉన్నా, అడవిలో ఉన్నా, సమాజంలో ఉన్నా వాళ్ళకి ఒక్కటే. జైల్లో నిర్బంధించాము అని సంబరపడటానికి ఇక్కడ అవకాశం లేదు. ఎక్కడైనా ఇంకొకటి ఇంతకుముందు చెప్పాను నేను, విప్లవకారుడికి జైలు జీవితం అనేది ఒక వరం అండి. ఎందుకంటే అతనికి కావలసినటువంటి అన్ని చదువుకోవటానికి అద్భుతమైనటువంటి అవకాశం. ఇది విప్లవోద్యమంలో ఇంత టైం అనేది చదువుకోవటానికి దొరకదు. కాబట్టి విప్లవకారులు ఇంకా దృఢమైనటువంటి నాయకులుగా తయారు కావటానికి జైలు అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. జైలు ఒక ఇన్స్టిట్యూట్ అండి. విప్లవకారులకి, కమ్యూనిస్టులకి, నక్సలైట్లకి అది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. వాళ్ళకు ఒక రూము, ఫ్యాను, పేపర్లు, పుస్తకాలు, పెన్నులు అన్నీ ఇచ్చేసి చదువుకోండి, తయారవ్వండి అని. అంటే నిర్బంధం అనేది ఉద్యమాలని ఇంకా 10 రెట్లు పెంచుతుంది. కాబట్టి జైలు జీవితం అనేది విప్లవకారుడికి అద్భుతమైనటువంటి వరం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అక్కడ విప్లవ కార్యక్రమాలు ఈయన నిర్వహిస్తూనే ఉన్నాడు. ఇది జరుగుతూ ఉండగా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అంటే మనం ఎక్కువ టైం తీసుకోవటం అవసరం. నెక్స్ట్ వీడియోలో నెల్లూరులో ఇరపన్ శంకర్ జీవితాన్ని గురించి రెండో వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.